ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో మరొక సాయి భక్తురాల కోసం తెలుసుకుందామా. శ్రీమతి కాశీభాయ్ కనిత్కర్ గురించి మనకు సాయి సచ్చరిత్రలోని 7వ అధ్యాయం 32వ అధ్యాయంలో మనకు వస్తుంది. కాశీభాయ్ 1861 జనవరి 20వ తారీఖున సాంగ్లీ జిల్లాలోని ఆప్టే పట్టణంలోని ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె తనకంటే 7 సంవత్సరాలు పెద్దవాడైన గోవింద్ వాసుదేవ్ కనిట్కర్ను వివాహం చేసుకున్నారు. ఆమెకు విద్య లేదు, కానీ ఆమె భర్త ప్రోత్సాహంతో ఆమె చదవడం మరియు రాయడం నేర్చుకుంది. కాశీభాయ్ మరాఠీ, సంస్కృతం మరియు ఇంగ్లీష్ ప్రావీణ్యం సంపాదించింది. కాశీభాయ్ ఒక గొప్ప రచయిత్రి. అనేక నవలలకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. కాశీభాయ్ ఆమె యునైటెడ్ స్టేట్స్లోని విద్యను పొందిన భారతదేశంలోని ప్రథమ మహిళా వైద్యురాలు. డాక్టర్ ఆనందీబాయ్ జోషి జీవిత చరిత్రను కూడా రాసింది. దీనిని నేటి పండితులు మరియు వైద్యులు ఎంతోమంది చదువుతారు. శ్రీమతి కాశీభాయ్ రాసిన డాక్టర్ ఆనందీబాయ్ జోషి చరిత్రను. కాశీభాయ్ ప్రతిభ దేవుడిచ్చిన బహుమతి. ఎందుకంటే ఆమె కుటుంబంలోని మరే సభ్యురాలికి ఆ రకమైన రచన నైపుణ్యం లేదు. కాశీభాయ్కి షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించుకునే అదృష్టం దక్కింది. బాబా కూడా ఆమెను ఎంతగానో గౌరవించేవారు. ఆమె తన ఆత్మకథలో తాను తరచుగా షిరిడీకి వెళ్ళేదాన్నని రాసింది. 1899లో ఆమె కుమార్తె అయిన కృష్ణాబాయికి ఒక ప్రమాదం జరిగింది. ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఆమె ప్రయాణిస్తున్న ఎద్దుల బండి బోల్తా పడి తలకు గాయమైంది. ఉత్తమ చికిత్స అందించిన తర్వాత కూడా ఆమె తలపై ఉన్న గాయం నయం కాలేదు. దీని తర్వాత ఆమెకు తరచుగా తలనొప్పి రావడం, తల తిరగడం మరియు అనేక ఇతర సమస్యలు కూడా వచ్చేవి. 1901 సంవత్సరంలో కృష్ణాబాయ్ తన అత్తమామలు నివసించే అహ్మద్ నగర్కు తిరిగి వచ్చి అక్కడే చికిత్స పొందింది. అయినా కూడా ఆమె లక్షణాలు నిరంతరం కొనసాగాయి. తర్వాత కృష్ణాబాయ్ ముంబై, పూణే మరియు అలీబాగ్లో ఎటువంటి విరామం లేకుండా చికిత్సను పొందుతూ ఉంది. కాబట్టి కాశీభాయ్ మరియు ఆమె కుటుంబం ఆమెను చూసుకోవడానికి అహ్మద్ నగర్కు వచ్చారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ గారు కాశీభాయ్ కుటుంబాన్ని చూడటానికి వచ్చారు. నానా ఇలా అన్నారు, మీరు ఎన్నో రకాల వైద్యాలను చేయించారు. మీ కుమార్తెకు ఎన్నో చికిత్సల కోసం ప్రయత్నం చేశారు. ఎంతో ప్రఖ్యాతమైన ఆసుపత్రులకు తీసుకొని వెళ్ళారు, కానీ ఏది కూడా ఫలించలేదు. కృష్ణాబాయ్కి కొంచెం కూడా తగ్గలేదు. రోజు రోజుకు ఆమె పరిస్థితి విషమంగా మారుతుంది కదా. నేను చెప్పే విధంగా చేయండి, నేను చెప్పిన మాట వినండి. కోపార్గాం సమీపంలో షిరిడీ అనే గ్రామం ఉంది. అక్కడ సాయిబాబా అనే అద్భుతమైన పరమాత్మ నివసిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి బాబాను దర్శించుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర బాబా ఇచ్చిన ఊదిలో కొంత మీకు ఇస్తాను. అది అన్నిటికీ నివారణ, సర్వరోగ నివారణ. బాబా ఇచ్చే ఊది. దీనిని మీ కుమార్తె నుదుటిపై పూసి కొంత లోపలికి తీసుకోవాలి అని చెప్తారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. ఆమె సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆ తర్వాత వెళ్ళి బాబాను సందర్శించి బాబాకు సాష్టాంగ నమస్కారం చేయండి. దానితో పాటు నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా దైవత్వం గురించి అద్భుతమైన లీలలను కొన్ని చెప్పారు. అయితే కృష్ణాబాయ్ అత్తమామలు మరియు కాశీభాయ్ కుటుంబం ఈ విషయాలను నమ్మలేదు. కాబట్టి వారు ఊదిని ఉపయోగించలేదు మరియు షిరిడీకి వెళ్ళలేదు. కొంతకాలం తర్వాత కాశీభాయ్ భర్త గోవింద్
ధులేకు బదిలీ అయ్యారు. అక్కడ వారు 1 సంవత్సరం పాటు ఉన్నారు. ఈ కాలంలో వారు బాబా పేరును పూర్తిగా మర్చిపోయారు. ఆ తర్వాత కనిట్కర్లు మాలేగావ్కు, తర్వాత యోవలాకు వెళ్ళారు. అక్కడ కాశీబాయ్ తన భర్తను కలవడానికి అహ్మద్ నగర్ నుండి వచ్చిన న్యాయవాదుల నుండి బాబా గురించి విన్నది. వారు బాబా కరుణ మరియు దైవత్వం గురించి మాట్లాడుకున్నారు మరియు గోవిందును కూడా వెళ్ళి బాబాను కలవమని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆమె టేబుల్ మీద పడి ఉన్న బాబా చిత్రపటాన్ని చూసింది. ఎవరూ వారికి ఆ చిత్రపటాన్ని ఇవ్వలేదు. ఎవరూ ఆ చిత్రాన్ని వారికి ఇవ్వనప్పుడు వారి టేబుల్ మీదకి ఎలా వచ్చిందో ఆమెకు తెలియలేదు. ఆ చిత్రాన్ని వారికి పోస్ట్ ద్వారా ఎవ్వరూ పంపలేదు. అయినప్పటికీ షిరిడీకి వెళ్ళాలనే ఆలోచన వారికి రాలేదు. ఆ తర్వాత గోవింద్ కనిట్కర్ తన ఉద్యోగ నిర్వహణలో కోపార్గాంకు సందర్శించారు. మరియు ఆ సమయంలో వారందరూ షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. గోవింద్ కనిట్కర్ కోపార్గాంలో తన పూర్తి చేసిన వెంటనే అతనిని రెహతాకు బదిలీ చేశారు. రెహతా పొరుగు గ్రామం కాబట్టి వారు తరచుగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునేవారు. ఎంతో అదృష్టవంతులు కదా. కాశీబాయ్ ఇలా అంటుంది, ఈ రోజుల్లో వారు చావిడి ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఆ చావిడిని వంటగదిగా మార్చారు మరియు మేము అక్కడ మా భోజనం వండుకుంటున్నాం. మేము రాత్రి పడుకునేది మరాఠీ పాఠశాల. ఆ రోజుల్లో బాబా దక్షిణగా 2 పైసల కంటే ఎక్కువ తీసుకునేవారు కాదు. ఆ డబ్బుతో ఆయన రోజంతా తన ధుని కోసం కలపను కొనుగోలు చేసేవారు. ఆయన ఎల్లప్పుడూ దానికోసం 6 పైసలు చెల్లించేవారు. ఆ కట్టెలు అమ్మేవాడు 5 కట్టలు అమ్మినా లేదా ఒక పెద్ద చెట్టు కాండం అమ్మినా అతనికి 6 పైసల కంటే ఎక్కువ చెల్లించేవారు బాబా అని కాశీబాయ్ చెప్పింది. కర్రల బండి ఎన్నిసార్లు వచ్చినా కలపను బాబా కొనడంలో ఎప్పుడు విఫలం కాలేదు మరియు కలపను సభామండపం వెనుక గోడకు ఆనించి పేర్చేవారు. ఆమె తన ఆత్మకథలో బాబా తన భర్తకు దక్షిణ తిరిగి ఇచ్చిన సంఘటన గురించి కూడా రాసింది. షిరిడి సందర్శించే ముందు బాబా దక్షిణగా ఇచ్చిన డబ్బును తన ధుని కోసం కట్టెలు కొనడానికి ఉపయోగించారని కాశీబాయ్ విని ఎంతో సంతోషపడింది. ప్రతి భక్తుడు తన ధుని నుండి పిడికెడు ఊదిని పొందుతున్నారు కాబట్టి కాశీబాయ్ ఇచ్చిన దక్షిణ నుండి బాబా కట్టెలు కొనినందుకు ఆమె ఎంతగానో సంతోషపడింది. ప్రతిరోజు బాబాకు సమర్పించడానికి ఒకే రకమైన నాణాలను ఇచ్చేది ఆమె. చివరి రోజు ఆమె దగ్గర చిల్లర అయిపోయింది కాబట్టి అందరికీ వేరే రకమైన నాణేలను ఇచ్చింది. అప్పుడు ఆమె కూతురైన భానుతాయ్ తన డబ్బు తీసుకోవడానికి వచ్చింది. అమ్మ, మీరు అందరికీ ప్రతిరోజు ఒకే రకమైన నాణాలు ఇచ్చేవారు కదా, మరి ఈరోజు అందరికీ వేరే వేరే నాణాలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగింది. అప్పుడు కాశీబాయ్ ఇలా సమాధానం చెప్తుంది, నా దగ్గర ఒకే విలువ గల నాణాలు అయిపోయాయి. ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది కాబట్టి చిల్లర తీసుకోవడానికి సమయం లేదు. మీ చేతిలో ఉన్నది బాబాకు సమర్పించండి, వెళ్ళి బండిలో కూర్చోండి అని చెప్పింది. అంతేకాకుండా గత 4 రోజులుగా మేము బాబాకు అదే మొత్తాన్ని ఇవ్వలేదా, అది చాలు. అప్పుడు నా భర్త మరియు అతని పరివారం బాబాను కలవడానికి వెళ్ళారు. మొదటి సిపాయి, ఇతర అధికారులు వెళ్ళి బాబాకు దక్షిణ ఇచ్చారు. తర్వాత నా పిల్లలు మరియు ఇతర బంధువులు అందరం కలిసి బాబాకు దక్షిణ సమర్పించుకున్నాం. వారి వెంట కాశీబాయ్ భర్త బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి దక్షిణను సమర్పించారు. అప్పుడు బాబా తాను కూర్చున్న సంచి కింద చేయి వేసి డబ్బు తీసి కుటుంబానికి ఇచ్చి డబ్బు అంతా తిరిగి ఇచ్చేశారు. ఆ విధంగా నా భర్తకు బాబా సర్వవ్యాపి అని రుజువు లభించింది. కానీ నాకు బాధగా అనిపించింది కాబట్టి నేను బాబా ధునికి కట్టెలు కొనకూడదా అని అనుకున్నాను. అప్పుడు బాబా నేను నా కూతురికి చెప్పిన మాటలు పునరావృతం చేశారు. గత 4 రోజులుగా మీరు నాకు డబ్బు ఇవ్వలేదా, అది చాలు అని బాబా సమాధానం చెప్పారు. ఆ విధంగా కాశీబాయ్ కూడా బాబా సర్వవ్యాపి అని అనుభవాన్ని పొందింది.
కోపర్గా నుండి ప్రయాణిస్తున్నప్పుడు కాశీబాయి మొదటిసారి షిరిడీకి వచ్చినప్పుడు ఆమె ఇలా అనుకుంది, ఒక నిజమైన సాధువును ఎలా గుర్తించాలి? ఆమె చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి అక్కల్కోట్కు వెళ్ళినప్పుడు ఆ విషయమంతా గుర్తుకు వచ్చింది. అక్కడ వారు స్వామి సమర్థను కలిసి ఆయనకు నివాళులు అర్పించారు. కాబట్టి బాబా స్వామి సమర్థ లాంటి వారైతే తనకు బాబా పైన నమ్మకం ఉంటుందని ఆమె మానసికంగా నిర్ణయించుకుంది. కాశీబాయి మరియు ఆమె కుటుంబం ద్వారకామాయికి వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. అయితే ఆమె పెద్ద కుమారుడు మాధవరావు మరియు ఆమె అల్లుడు గంగాధర్ పంత్ దబోల్కర్ రావటం ఆలస్యం అయ్యింది. వారు ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా తన భిక్షాటన నుండి తిరిగి వచ్చి రేలింగ్ దగ్గర కూర్చొని ఉన్నారు. వారు ద్వారకామాయి మెట్లు ఎక్కగానే వారిద్దరూ కూడా, కాశీబాయి కుమారుడు మరియు అల్లుడు, వారిద్దరూ కూడా అక్కడ స్వామి సమర్థ కూర్చొని ఉండటం చూశారు. కొద్దిసేపటి తర్వాత బాబా అక్కడ కూర్చొని ఉండటం చూశారు. వాళ్ళిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆమెకు ఈ అద్భుతమైన అనుభవాన్ని వివరించారు. ఆ విధంగా కాశీబాయికి బాబాయే స్వామి సమర్థ అని, సత్పురుషులని రుజువైంది. ఈ విధంగా కాశీబాయికి తాను వెతుకుతున్న సమాధానం లభించింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఈ లీలను చూడలేకపోయింది. మహారాష్ట్రలోని పూణేలోని నివసించే శ్రీమతి కాశీబాయి కనిత్కర్ ఒక విద్యావంతురాలు. ఆమె సాయితో తన అనుభవాన్ని తన మాటల్లోనే వివరించింది మరియు అదే శ్రీ సాయి లీలా మ్యాగజిన్లోని వాల్యూమ్ 11 1934లో ఈ క్రింద విధంగా ప్రచురించబడింది. బాబా అద్భుతాల గురించి విన్నప్పుడు మేము మా దివ్యజ్ఞాన సాంప్రదాయం మరియు ఫ్యాషన్ ప్రకారం సాయిబాబా నల్లజాతివారా లేదా తెల్లజాతివారా అని చర్చించుకుంటూ ఉన్నాం. ఒకసారి నేను షిరిడీకి వెళ్ళినప్పుడు నా మనసులో దీని గురించి తీవ్రంగా ఆలోచించాను. నేను మసీదు మెట్లు దగ్గరకు రాగానే బాబా ముందుకు వచ్చి తన ఛాతీ వైపు చూపిస్తూ నన్ను చూస్తూ చాలా తీవ్రంగా మాట్లాడారు. ఇది బ్రాహ్మణుడు, స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. అతనికి నల్లజాతి వస్తువులతో సంబంధం లేదు. ఏ ముస్లిం ఇక్కడ అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేడు. అతను ధైర్యం చెయ్యడు. మళ్ళీ తన ఛాతీ వైపు చూపిస్తూ ఈ బ్రాహ్మణుడు తెల్లజాతి మార్గంలో పురుషుల కొరతను తెచ్చి వారి గమ్యస్థానికి తీసుకువెళ్ళగలడు. ఇది బ్రాహ్మణుల మసీదు మరియు ఏ నల్లజాతి మహమ్మదీయుడు ఇక్కడ తన నీడను కూడా విడవలేడు అని బాబా చెప్పారు. శ్రీమతి గోఖలే అనే ఒక మహిళ శ్రీమతి కాశీబాయి కనిత్కర్ నుండి దాదా కేల్కర్కు రాసిన పరిచయం లేఖతో షిరిడీకి వచ్చింది. ఆమె బాబా పాదాల వద్ద 3 రోజులు ఉపవాసం ఉండాలనే దృఢ సంకల్పంతో బాబా వద్దకు వచ్చింది. అంతకుముందు రోజు బాబా దాదా కేల్కర్తో హోలీ సెలవుల్లో తన పిల్లలను ఆకలితో ఉండనివ్వనని, వారు ఆకలితో ఉండాల్సి వస్తే ఆయన ఎందుకు అక్కడ ఉన్నానని అన్నారు. మరుసటి రోజు ఆ స్త్రీ దాదా కేల్కర్తో వెళ్ళి బాబా పాదాల వద్ద కూర్చున్నప్పుడు బాబా వెంటనే ఆమెతో ఉపవాసం ఉండవలసిన అవసరం ఎక్కడ ఉంది? దాదా భట్ ఇంటికి వెళ్ళి పురాన్ పోలి పిండి మరియు బెల్లం కలిపి గోధుమ రొట్టెలను వండండి, అతని పిల్లలకు మరియు మీరు కూడా తినండి అని చెప్పారు బాబా. శ్రీమతి కేల్కర్ అప్పుడు బహిష్టులో ఉంది మరియు దాదా భట్ ఇంట్లో వంట చేయడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి బాబా చెప్పిన ప్రకారం ఆమె నిర్వహించింది. శ్రీమతి గోఖలే దాదా భట్ ఇంటికి వెళ్ళి బాబా చెప్పిన విధంగా వంటకం తయారు చేయవలసి వచ్చింది. ఆ రోజే ఆమె వంట చేసి ఇతరులకు పెట్టి తాను కూడా తిన్నది. ఎంత మంచి కథ! దీని ద్వారా ఎవ్వరు కూడా ఉపవాసం ఉంటే బాబాకు నచ్చదు అన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈమె శ్రీమతి కాశీబాయి దగ్గర నుంచి పరిచయమైన ఉత్తరం తీసుకొని షిరిడీకి వస్తుంది. ఒకసారి గోవింద్ వి కనిత్కర్ యోవలాలో పనిచేస్తూ ఉన్నప్పుడు అతను తన కుటుంబాన్ని షిరిడీకి తీసుకువెళ్లారు. వారు యోవలా నుండి బయలుదేరే ముందు గోవింద్ షిరిడీ నుండి తిరిగి ప్రయాణం కోసం ఒక టాంగాను అద్దెకు తీసుకున్నాడు. ఆ సందర్శనలో శ్యామ మరియు అతని పిల్లలు వారితో ద్వారకామాయికి వెళ్ళారు.
బాబా వారిని చూడగానే ఆయన గోవింద వైపు తిరిగి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు అని అడిగారు. అంతేకాకుండా మీరు ఇక్కడ నుండి తెల్లవారుజామున 2 గంటలకు ఒంటరిగా వెళ్తారు అని అన్నారు. ఆ రాత్రి అక్కడే ఉండాల్సి ఉంటుందని కాశీభాయ్ గ్రహించారు. కాబట్టి వారు మరాఠీశాలలోని బస చేశారు. అర్ధరాత్రి సమయంలో యోవలా నుండి ఒక అధికారి గోవిందును కలవడానికి వచ్చి అతనిని ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. టెలిగ్రామ్ అతని సోదరుడు చింటూ నుండి వచ్చింది. అమ్మకు చాలా సీరియస్గా ఉంది, త్వరగా రమ్మని ఆ టెలిగ్రామ్లో ఉంటుంది. గోవింద్ అర్ధరాత్రి వెళ్ళవలసి వచ్చింది. కాశీభాయ్ తన భర్త కోసం బ్యాగులను ప్యాక్ చేసింది. బాబా చెప్పినట్లుగానే తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరారు కాశీభాయ్ భర్త అయిన గోవింద్. మరుసటి రోజు కాశీభాయ్ తన సంచులను సర్దుకొని బయలుదేరడానికి సిద్ధమైంది. వారు బయలుదేరడానికి అనుమతి అడగడానికి బాబా వద్దకు వెళ్ళినప్పుడు బాబా నిరాకరించారు. కాబట్టి వారు ద్వారకామాయిలో కూర్చున్నారు. బాబా ఇలా అన్నారు, ఆమెను కలుస్తానని అతను పదే పదే హామీ ఇచ్చాడు, కానీ ప్రతిసారి వాయిదా వేసేవాడు. ఇప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, కానీ లక్షణాలు వేరొకరిలో ఉన్నాయి. బాబా అక్షరాలా ఇలా అన్నారు, ఎవరికి అనారోగ్యం ఉంది, ఎవరికి లక్షణాలు ఉన్నాయి, బాబా ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కాలేదు. కాశీభాయ్ తన గదికి తిరిగి వచ్చింది. మరియు బాబా ఆమె ఏకాదశి ఉపవాసం ముగించడానికి వారితో బర్ఫీలతో నిండిన పళ్ళెం పంపారు. కనిత్కర్లు ద్వారకామాయికి తిరిగి వచ్చినప్పుడు బాబా కొంత సీరాని సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు, అంటే ఉప్మా లాంటిది. బాబా ఎవరైనా సీరాని తినడానికి ఇష్టపడతారా అని అడిగారు. వెంటనే కాశీభాయ్ మనసులో ముస్లిం తయారు చేసిన సీరాని ఎలా తినాలి అనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో బాబా తన 2 చేతులు చెవులపై వేసుకొని, అరే, నేను ఎవరి మత విశ్వాసాలను అపవిత్రం చేయడానికి ప్రయత్నించడం లేదు, ఇది మంచిది, మరియు ఎవరైనా సీరాని తినాలనుకుంటే వారు అలా చేయవచ్చు అని బాబా అన్నారు. అప్పుడు బాబా లేచి ప్లేట్లు కడిగి తుడిచి తన హండా నుండి వేడి సీరాను ప్లేట్లలో నింపారు. ఆ తర్వాత కాశీభాయ్ సోదరి మరియు ఆమె పిల్లలతో సహా ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ సీరాన్ని తినడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత కాశీభాయ్ బాబాను వెళ్ళడానికి అనుమతి కోరింది, కానీ బాబా మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దాదా కేల్కర్ ద్వారకామాయికి వచ్చారు. కాశీభాయ్ని చూపిస్తూ బాబా, ఆమె నా తల్లి, దూరం నుండి ఇక్కడికి వచ్చింది. ఆమె ఏకాదశి కోసం ఉపవాసం ఉంది, కాబట్టి ఆమె మరియు ఆమె కుటుంబం ఆకలితో ఉన్నారు. మీరు కొంత భోజనాన్ని సిద్ధం చేసి ఆమెకు మరియు ఆమె పిల్లలకు తినిపించలేరా? తద్వారా మీ ఆత్మ సంతృప్తి చెందుతుంది అని అన్నారు. అది విన్న దాదా కేల్కర్ వారిని తనతో భోజనానికి రావాలని కోరారు. ఆ రోజు కాశీభాయ్ తన భర్త నుండి తన తల్లి క్షేమంగా ఉంది అన్న విషయం ఒక ఉత్తరం వచ్చింది. అయితే అతని సోదరి గంగు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఆ రాత్రి ఒక ఆడ శిశువును ప్రసవించింది. అప్పుడు కాశీభాయ్, బాబా ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, కానీ ఆ లక్షణాలు వేరెవరికో ఉన్నాయి అన్న మాటకు అర్థమవుతుంది కాశీభాయ్. బాబా ఆ మాట ఎందుకు అన్నారో స్పష్టంగా అర్థమవుతుంది ఆ ఉత్తరం చదివిన కాశీభాయ్కు. 1906లో కనిట్కర్లు మళ్ళీ షిరిడీని సందర్శించారు. ఆ సందర్భంలో బాబా తన వేలును మురికిగా నూనెతో కూడిన వస్త్రంతో చుట్టుకున్నారు. బాబా వేలికి ఏమైందో అని కాశీభాయ్ మనసులో ఆశ్చర్యపోయింది. బాబా ఇలా అన్నారు, నా వేలు కాలిపోయింది, కాబట్టి నేను దానికి కట్టు కట్టాను. మరియు బాబా కట్టు విప్పి తెల్లగా మారిన తన వేలును కాశీభాయ్కి చూపించారు. తర్వాత నాసిక్కు చెందిన మాధవనాథ్ మహారాజ్ తన వేలును కాల్చుకున్నాడని మరియు బాబా కాలిన గాయాలను స్వయంగా తీసుకున్నారని ఆమె విన్నది. శ్రీమతి కాశీభాయ్ కనిట్కర్ 1948 జనవరి 30వ తారీఖున మరణించారు. ఇది ఆమె అనుభవం కోసం మరొకసారి బాబాగారి అనుగ్రహంతో మరొక భక్తురాలు కోసం మరొక లీల కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.